హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బావుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బావుంటారు. ఇది వచ్చేసి పెళ్లి అయిపోయిన తర్వాత 16 పండుగ అంటారు కదా! అది అన్నమాట. అందుకే అలికేసి ఇలా పేడ అలాగే ఎర్రమట్టేసి ఊర్లలో ఇలా అలుకుతారు. అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూశారు కదా! మా అమ్మ అలుకుతుందనమాట. పేడ ఇలా ఎర్రమట్టేసి బకెట్‌లో వేసి అలికేస్తుంది. ఇక్కడ మా నానమ్మ చూడండి ఎలా ముగ్గు పెడుతుందో అసలు అసలు అంత పెద్ద వయసున్న వంగి ఎలా ముగ్గు పెడుతుంది చూడండి. అది చూపిస్తున్నాననమాట మీకు. మధ్యాహ్నం అయ్యింది. ఇక ఈవినింగ్ అయింది. మధ్యాహ్నం కాదు. ఆల్మోస్ట్ 4, 5 అవుతుందనుకుంటా. ఇక వాళ్ళు ఇంటి దగ్గర పనిచేస్తుంటే ఇక మేము గుడి దగ్గరికి వెళ్దామని అయితే ఊర్లో అయితే గుడి బాగుంది ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళ ఊర్లో అయితే నరసింహస్వామి గుడి. గుడి దగ్గరికి వెళ్దామని వచ్చామన్నమాట. ఈరోజు వచ్చేసి మా పిన్ని వాళ్ళ పెళ్లి రోజు. అందుకే స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్ళి వద్దామని గుడికైతే వచ్చామన్నమాట. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్, నరసింహస్వామి గుడి. నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వచ్చాను. నాకు చాలా ఇష్టము. ఇప్పుడైతే పెద్దగా అయిపోయి నా పిల్లలు చిన్నగా ఉన్నారనమాట. ఆ టైంలో వచ్చాను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. వచ్చి 3 డేస్ అవుతుంది. గుడికి వెళ్తామో లేదో అనుకున్నాను. ఎందుకంటే పెండ్లింట్లో డైలీ నాన్ వెజ్ ఉంటుంది కదా, తింటున్నాం కదా, గుడికైతే నాన్ వెజ్తో వెళ్ళొద్దు కదా తిని. ఈరోజైతే ఇక ఏం లేదు. ఇక స్నానం చేసి అయితే దేవుడైతే దర్శనం అయితే మాకైతే దక్కిందనమాట. గుడిలోకైతే వచ్చేస్తున్నాము. గుడి అయితే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి లోపల కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రాములవారి గుడి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. పేరైతే తెలియదు ఫ్రెండ్స్, చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి లోపల కూడా గజస్తంభం ఉంది. ఇక్కడ నైట్ టైం అనమాట. మేము వచ్చేసరికి ఈవినింగ్ కదా, నైట్ టైము చీకట్లో చాలా బాగుందనమాట. ఈవినింగ్ టైంలో గుడి అయితే పొద్దుగాల అలాగే ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల చూడండి నరసింహస్వామి. మేము ఏంటంటే టైం అయిపోయింది కదా, లోపలికి వెళ్ళొచ్చా లేదని ఇక్కడ బయట ఉండే దేవిని అయితే మొక్కుకున్నాము. లోపలికి అయితే వెళ్ళలేదనమాట. గుడి అంటాం కదా లోపలికి, అందులోకి అయితే వెళ్ళకుండా జస్ట్ బయట ఉండి మొక్కుకొని ఉన్నాము. ఇక్కడ బయట అయితే వీడియో తీస్తున్నాను. ఈ చెట్టు అయితే నేను అప్పుడు ఉన్నప్పటి నుండి అలాగే ఉన్నాయి. పూలు అయితే చాలా పూస్తాయి ఫ్రెండ్స్. నాకైతే ఆ పూలు అయితే చాలా ఇష్టము. చాలా ఉన్నాయన్నమాట పూలు. వీళ్ళందరూ కలిసి ఫోటో దిగమంటే మా జున్నుగాడు వచ్చేసి అలిగి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో అలిగిండనమాట వాడు. ఇక మా పిన్ని వాళ్ళ పెళ్లి రోజు కదా, ఫొటోస్ తీస్తాను అందరు ఒక దగ్గర కూర్చోండి అంటే ఇలా కూర్చున్నారనమాట. ఇక అందులో మా పిల్లలు అయితే అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈ చోటా గ్యాంగ్తో అయితే మేము వచ్చామన్నమాట పిల్లలతో కలిసి. వాళ్ళు ఒక్క దగ్గర అస్సలు ఉండట్లేదు, మొత్తం తిరిగేస్తున్నారు. గుడి అయితే ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. జాతర జరుగుతుంది. అప్పుడైతే చాలా బాగుంటుందంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. జాతర టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. చాలా పెద్దగా చాలా రోజులు జరుగుతుంది. బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హనుమాను ఆంజనేయ స్వామి ఉండు. ఇక్కడ వచ్చేసి రామాలయం గుడి కట్టించారు. ఇవి అప్పుడైతే ఉన్నాయో లేవో తెలియదు, గుర్తు లేదు, కానీ గుడి అయితే గుర్తు ఉంది. ఇక్కడ కూడా లాకేసి ఉందన్నమాట. ఇంకా మేము నైట్ వచ్చాం కదా, ఇలా ఉందన్నమాట. లోపల కూడా చాలా పెద్దగా ఉంది ప్లేసు. మేమైతే ఇక ప్రదక్షిణలు చేద్దామని గుడి చుట్టూ తిరుగుతున్నాము. గుడి లోపల ఎలా ఉందని. ఇక్కడ వచ్చేసి ఈ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ప్లేస్ అనమాట. మా చెల్లి వాళ్ళైతే ఇప్పుడు వస్తున్నారు. మేమైతే ముందే వచ్చేసాం. పిల్లలతో వస్తుందో రాదో అని ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చేసామన్నమాట. ఇక అది కూడా వచ్చేసింది. పిల్లలు కాసేపు ఆడుకుంటారు కదా అని. ఇక్కడ పైన అయితే ఈ గుడి ఎక్కడానికైతే ఇక్కడ సైడ్ అయితే మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కుదాం అనుకున్నాం, మేమందరం పైకి ఎక్కి వీడియో తీద్దాం అనుకున్నాం. కాకపోతే మాకు చూసారు కదా తొట్టి గ్యాంగ్ ఎలా ఉందో మా ఎమ్మటి. ఇక పిల్లలతో ఎక్కితే ఒక్కరొక దగ్గర ఉండరు కదా, జస్ట్ మిస్ అయినా ఇక అయిపోతుంది మా పని అని ఇక పిల్లలతో వద్దులే అని ఇక ఎక్కలేదనమాట. ఎక్కి చూపిద్దాం అనుకున్నాను, ఎప్పుడు ఎక్కలేదు. ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇక పిల్లలతో కుదరదలే, ఆ పని మన వల్ల కాదని ఇక వదిలేసామన్నమాట. ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి, అవి చూపిస్తున్నాను. గుడి అయితే ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంది. అసలు జాతరలు కూడా జరిగినప్పుడు అయితే చాలా బాగుంటుందంట. ఆ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. డైలీ పూజ జరుగుతుంది. డైలీ 5 o'clock కల్లా సాంగ్స్ వేస్తారనమాట. దేవుని పాటలు అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టూ చూడండి మంచి గుడి లోపల పెద్ద పెద్ద పూల చెట్లు ఉన్నాయి. అవి చాలా పూలు పూస్తాయి. లోపల కూడా మల్లె చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లు ఉండేనంట ఇంతకు ముందుకు, ఇప్పుడైతే లేవు. సమ్మర్ కదా మొత్తం ఎండిపోయినట్టున్నాయి. చుట్టూ మంచి చెట్లు ఉంటే సూపర్ ఉంటుంది కదా.
లోపల అయితే చెట్లు ఉన్నాయన్నమాట. ఆ పిల్లలు అయితే పూలు కోస్తూ ఉన్నారు. నా కోసం అయితే ఆ పూలు ఇష్టం అని చెప్పాను. నా కోసం అయితే పూలు కోస్తూ ఉన్నాడు ఒక చిన్న తమ్ముడైతే. ఇక్కడ మల్లె చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో అసలు. చూడండి సమ్మర్ కదా, అసలు అది పచ్చగా ఉంది, చాలా గుచ్చు గుచ్చుగా ఉందన్నమాట. ఇది మొగ్గలు పట్టింది ఫుల్గా. చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి, ఇంకా పూలు అయితే లేవు దానికి. మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట. తెంపుతూ ఉన్నారన్నమాట పిల్లలు వచ్చేసి. నేనేమో తెంపొద్దురా అని చెప్తున్నాను. ఇప్పుడే మొగ్గలు పడుతుంది, సమ్మర్ కదా, పూలు బాగానే పూస్తాయి అనుకుంటా. మల్లెపూలు పూస్తాయి కదా ఇప్పుడు. ఇక్కడైతే కనకాంబరం చెట్లు అవి ఇవి ఉన్నాయన్నమాట. పూల చెట్లు అయితే లోపల చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది తీగ మల్లె చెట్టు అంటాం కదా మనము, అవి ఉన్నాయి. అవైతే తెంపుతున్నాం అనమాట. నైట్ టైంలో మంచి స్మెల్ వస్తాయి కదా. జస్ట్ 2-3 కొన్ని మొగ్గలు అయితే తీసుకున్నాము. గుడిలో అయితే ప్రసాదం దొరకలే, కానీ దేవుడి ప్రసాదంగా ఈ పూలే అనమాట మాకైతే. ఈ కొన్ని పూలు తెంపుకొని ఇక మేమైతే గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేసాము. గుడిలో ఏమేమి ఉన్నాయని మీకు చూపించడం కోసమని ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది చింత చెట్టు, మస్తు చింతపండు పట్టింది చెట్టుకైతే మొత్తము. ఇక్కడ వచ్చేసి ఏమంటారు కదా, సత్యనారాయణ పూల చెట్లు అంటారు కదా, అవి ఉన్నాయి. మల్లె చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది లోపలైతే. ఇక్కడ చూడండి గజస్తంభం చూపిస్తున్నాను చూడండి. లోపల వచ్చేసి అలాగే బయట కూడా ఉంది. మేము ఇలా ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు వీడియో తీసాను. లోపల నరసింహస్వామి ఒక్కడు చాలా బాగా కనిపిస్తుంది. జస్ట్ ఇలా చూపించాను. రండి రండి రండి. ఏరి గ్యాంగ్ అంత ఎక్కడ పోయింది? నువ్వా హాయ్ చెప్పు మరి. ఏమని చెప్తావు ఒకసారి చెప్పు. అమ్మమ్మ తింటాడు అంతేనా, ఇంకా చెప్తావు చెప్పు. ఏం చేస్తున్నాం గుళ్ళో చెప్పు. రౌండ్ తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ప్రదక్షిణం చేస్తున్నాం అని చెప్పు. లడ్డు తింటున్నాం ఫ్రెండ్స్. మా అమ్మమ్మ పెళ్లి రోజు ఫ్రెండ్స్ అని చెప్పు. అందుకే మొక్కుకోనికి వచ్చిన ఫ్రెండ్స్. ఓ అమ్మమ్మ ఓ అమ్మమ్మ ఓ అమ్మమ్మ ఓ అమ్మమ్మ ఓ అమ్మమ్మ పిలుస్తుంటాడు. ఆడేమో చెప్తుంది తెలుసా, మా అమ్మమ్మ అది పెళ్లి రోజు ఫ్రెండ్స్, అందుకే మొక్కుకోనికి వచ్చిన ఫ్రెండ్స్. ఎడవెక్కు తీసుకున్నాను నాని. అట్లా తెంపొద్దు, జై జై తెంపొద్దు, తప్పు. ఇక మా చెల్లె ఫ్రెండ్స్. నా కోసం పూలు కష్టపడి కోసుకొచ్చిన బుజ్జి తమ్ముడు. హాయ్ చెప్పురా. వెరీ గుడ్. ఇంకా అనిపించట్లేదు. ఒకసారి నిలబడి అందరు ఒక ఫోటో వస్తుంది. మీరు అందరు ఉండండి, ఒక ఫోటో కొట్టాగండి. ఇటు చూడరు ఒకసారి మీరు. ఓ ఇటు చూడరు రండి. ఓ అమ్మ రండి కొట్టు. ఈరోజు మా బంగారు తల్లి పుట్టినరోజు కూడా ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళ పుట్టినరోజు, మా చిట్టి తల్లి పుట్టినరోజు, అలాగే మా పిన్ని వాళ్ళ పెళ్లి రోజు అనమాట. రెండు ఒకే రోజు అనమాట. మీరందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది. బర్త్డే అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే చూడండి పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇక ఊరికి వచ్చామంటే చూడండి ఇంత మంచిగా అసలు ప్లేస్ కూడా దొరకదు కదా. అసలు ఊర్లలో అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చల్లగా ఉంటుంది కదా, మంచిగా ఆడుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో అయితే అస్సలు బయటికి వెళ్ళలేము, అంతగా ఎండలు ఉన్నాయి. అసలు బయటికి వెళ్ళొద్దు కూడా, నాకు తెలిసి అయితే అంతగా ఎండలు ఉన్నాయన్నమాట. పిల్లలైతే అస్సలు ఈ ఎండలకైతే అసలు బయటికి వెళ్ళొద్దు. ఈవినింగ్ టైం అంటే పర్లేదు, కొంచెం చల్లగానే ఉంది. మేమైతే గుడికి వచ్చాం కదా, ప్రశాంతంగా అనిపించింది. చల్లగా ఆడుకున్నారు చాలాసేపు పిల్లలైతే. ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వాళ్ళు ఫుల్గా తిరుగుతూ ఉన్నారనమాట. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఫుల్గా ఆటాడుతూ ఉన్నారు. మేమైతే అలా రౌండ్లు వేస్తూ ఉన్నామన్నమాట దేవుని చుట్టూ. అలా కొద్దిసేపు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇల్లు ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి పూజారి గల ఇల్లు అన్నమాట. చాలా బాగుంది పూజారి వాళ్ళ ఇల్లు కూడా. మేమైతే చివరికైతే ఫొటోస్ దిగుదామని అయితే కూర్చొని ఇలా అందరం కూర్చొని మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్నట్టుగానే ఇలా ఫొటోస్ అయితే దింపాను. అలాగే కొంచెం వీడియోస్ కూడా తీశాను. పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. టైం అయిందంటే కొట్టదు.
ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లోపలికి వెళ్ళొద్దు అనుకున్నాం అనమాట. పూజారి వచ్చాక వెళ్ళొచ్చు అన్నారు. తర్వాత వచ్చే ముందర వెళ్ళి మేమైతే మొక్కుకొని లోపలికి వెళ్ళి మొక్కుకొని గంట కొట్టేసి వచ్చాము. అప్పుడైతే ఎవరు వీడియో తీయలేదు. ఇక లోపల వీడియో అయితే ఎక్కువ ఏం తీయలేదన్నమాట. జస్ట్ కొంచెం తీసాను. వెళ్ళొచ్చో వెళ్ళొద్దు, వీడియో తీయొచ్చో తీయొద్దు అన్నట్టుగాని అన్నీ తీసాను అనమాట. తర్వాత మళ్ళీ ఈ ఇవి ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఫోన్ పెట్టి జస్ట్ ఇలా చూపిస్తున్నాను అనమాట లోపల మీకు. ఇంకా టైం అయిపోయింది అప్పటికి. ఇక పూజారి అయితే గుడికైతే లాక్ వేసేసాడనమాట. ఇక మేము కూడా బయటకు వచ్చేసాము. వీడైతే నా కోసం పూలు ఇష్టం అని చెప్పాను. జస్ట్ వాడు చూడండి ఎన్ని పూలు తెంపాడో చూడండి ఫ్రెండ్స్. అవన్నీ నేను కేక్ కట్ చేసేటప్పుడు డెకరేషన్ లాగా చేద్దాం అనుకున్నాను అనమాట. ఇక ఇంటికైతే తీసుకెళ్తున్నాము. ఆ ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం, బాగుంటాయి నాకైతే. ఇక బయలుదేరుతున్నాం అనమాట. టైం అయిపోయింది కదా. ఇక పూజారి కూడా లాకేసుకున్నాడు. ఇక బయట కాసేపు పిల్లలతో ఆడుకుందామని ఇక బయటకైతే వచ్చారు. బయట అయితే చాలా ప్లేస్ ఉంది ఇక్కడ గుడి దగ్గర అయితే. చాలా బాగుంది. నరసింహస్వామి గుడి చాలా బాగుంటుంది. గుడి మీద బొమ్మలు కూడా చాలా అంటే ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. ఈ గుడి మీద అయితే బొమ్మలు అప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడైతే మొత్తం పెయింటింగ్ కలర్ వేశారు కదా, అంతగా కనిపించట్లేదు. చాలా బాగుంటాయి. ఇక వీళ్ళైతే గ్రూప్ ఫోటో కోసం అయితే ఇక నిల్చున్నారనమాట. గుడి చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి మీద ఉన్న బొమ్మలకు ఒక ప్రత్యేకత ఉంటుందంట. అది అడుగుదాం అనుకున్నాను, నేను అడగలేదు. ఇక బయటకు వచ్చి ఇలా రౌండ్లు వేస్తూ ఉన్నాం, మొత్తం చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ మెట్లు కూడా ఉంటే ఎక్కడం దిగడం అలా పిల్లలతో అయితే ఇలా స్పెండ్ చేసామన్నమాట. ఫుల్ పెద్దగా ఉంటుంది ప్లేసు. ఇక అప్పుడు జాతర సాగినప్పుడు అందరు ఇక బయట ఇక్కడ బొంగులు ఇవన్నీ ఉంటాయేమో ప్లేస్, అందుకే చాలా పెద్దగా ఉంది. గుడి పెద్దగా ఉంది కాబట్టి ఇలా ఉంటుందన్నమాట గుడి లోపల ప్రాంగణం. అలాగే గుడి బయట కూడా రథం కూడా ఉంటుంది. ఇక అయిపోయింది. వీళ్ళైతే బాయ్ చెప్తూ ఉన్నారనమాట, వెళ్తున్నారు ఇంటి దగ్గర. ఇక మళ్ళీ 16 రోజుల పండగ కదా, వంటలు కూడా వండుతున్నారు అమ్మ వాళ్ళు కూడా. వాళ్ళు ఇక మళ్ళీ ఇంటి దగ్గర లేట్ అవుతుందని ఇక సర్లే వెళ్దామని చెప్తే సర్లే వెళ్దామని వెళ్తున్నామన్నమాట. అయ్యో మేమందరం వస్తుంటే ఆడు వవ్వవ్వ అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాపం చాలా బాధేసింది నాకైతే. అసలు ఆ కుక్క పిల్ల నోరునైతే పడిపోయిందనమాట. ఎవరు కొట్టారో ఏమో మనుషులు, నిజంగా ఇట్లంత చిన్న కుక్క పిల్లని కొట్టిరు అనుకుంటా. దాని నాలుక అయితే కింది పాటు మొత్తం ఊడిపోయింది, ఊగుతా ఉందనమాట. భయం వేసింది మాకే పట్టుకోవాలంటే. ఆ పిల్లలు అయితే పట్టుకుంటున్నారు. ఈ ఊర్లో అయితే ప్రతి ఇంటికి ఒక కుక్క ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో ఒక కుక్కనైతే పెంచుకుంటున్నారు అనమాట. అది చాలా బాగా నచ్చింది నాకైతే. భయం కానీ అసలు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మేము వచ్చేసరికి అయితే వంటలు అయితే అవుతూ ఉన్నాయి. అది ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి వంటలు అయినాయి. ఇంకా ఊర్లో ఉంటారు కదా చుట్టుపక్కల పాలోళ్ళు కూడా, వాళ్ళందరూ వచ్చారనమాట. ఇక 16 రోజుల పండగ కదా, వంట అయ్యింది. ఇక తర్వాత ఇక తినడానికి కూడా వచ్చారనమాట అందరైతే. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఏందో చేపిస్తున్నారు, ఇదేందో అడుగుదాం అనుకున్నా, నేను అడగలేదు ఫ్రెండ్స్. ఇవి 4 గుమ్మాలకు ఇలా ఎర్రమట్టి పెట్టి ఇలా ముగ్గు వేసాం కదా, వాటికైతే అన్నం పెట్టి ఇలా నిప్పుతో ఇలా ఆయిల్ నూనె నీళ్ళు కూడా పోసి ఇలా మొక్కుతున్నారు. ఎందుకు మొక్కుతారో నాకైతే తెలియదు అసలు. అడుగుదాం అనుకున్నాను, అడగలేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అయితే మా పిన్ని చేపిస్తుంది. పెళ్లి కూతురు వాళ్ళ తల్లి అనమాట మా పిన్ని. అలాగే మా చెల్లి అయితే ఇద్దరు చేస్తూ ఉన్నారు. అదేమో దానికి తెలియదు కదా, ఇక అలా మా పిన్ని చేసినట్టుగా చేస్తూ ఉంది. దీన్ని ఏమంటారో తెలియదు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా